గోసలు చెప్పుకుందామని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పోతే గేటు కాన్ని ఆపి మరల కొడతారు సెక్యూరిటీ వాళ్ళు. అసోంటిదో కాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఏకంగా బర్లనే తోలుకపోయారు కుటుంబం వాళ్ళు. ఇప్పటి సంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే మా బర్ల కొట్టమని అంటున్నారు కూడా. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అధికారిక బర్ల కొట్టం ఎందుకైందో తెలియాలంటే భూపాలపల్లి పోయి అరుచుకోవాల్సిందేనో వల్ల. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళు బర్ల కొట్టాన్ని కూలగొట్టిరని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు బర్లను తోలి బర్లతోటే జవాబిచ్చిర్రు ఓదన్న అనే గీ పాడి రైతన్న. భూపాల్పల్లి మంజూర్ నగర్ కాడు ఉండే కూరాకుల ఓదెలనేటైనా 30 ఏళ్ల కింద భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. ఇంకో గుంట జాగల పశుల కొట్టంగా కట్టుకున్నాడట. అయితే ఇలా జాగనే అనుకునే సర్కారు బడి ఉన్నదట. ఇక ఆ బడికి పోయేందుకు తొవ్వను ఎడల్పి చేయాలి, మీ జాగలకెళ్ళి రోడ్ వేస్తాం అనుకుంటా మున్సిపాలిటీ వాళ్ళు మొన్న చెప్పారట. మా జాగల మేము బర్లకు షెడ్ వేసుకున్నాం, సర్కారు జాగ అయితే రోడ్ వేసుకోరి ఏమైనా చేసుకోరి, మా జాగల రోడ్ ఎట్లా వేస్తారని ఇంటి వాళ్ళు మరవడరట. అయితే నిన్న వాళ్ళు పశులను కొట్టుకొని మేతకు పోయినాక ఆఫీసర్లు బుల్డోజర్లతోటి ఇంటి మీదకి వచ్చి ఆయన పశుల షెడ్డును కూలగొట్టిరట. మాపటించి బర్లను కొట్టుకొని ఇంటికి వచ్చినాక పసల షెడ్డు కూలే వరకు కూడా ఏడిసిరిగా. మా బర్లకు తావు లేకుండా చేసిరు. ఇప్పుడు మా బర్లను ఏడుంచాలి అనుకుంటా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ సార్ క్యాంప్ ఆఫీసులకు బర్లను కొట్టుకొని పోయిర్రు. అంతేనాక ఇక మున్సిపల్ ఆఫీసర్లను పోయి అడిగితే ఎమ్మెల్యే చెప్పిండమ్మా మేమేం చేస్తాం అని చెప్పిరట. అట్లయితే ఎమ్మెల్యేనే న్యాయం చేయాలనుకుంటా ఎమ్మెల్యే ఆఫీసులకే బర్లను తోలిరట. సెట్ మొత్తం కూలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్లు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసినంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఉల్టా బాధితుల మీదనే రూఆఫ్ చేసిర్రు. ఇక అటెంక పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయిర్రు. అదే ఎమ్మెల్యే సుట్టపైన ఇల్లు, మున్సిపల్ కమిషనర్ సుట్టపైన ఇల్లు అయితే గిదే తీర్ల పోయి కూలగొడతారు. బీదోళ్ళ మీదకైతే బుల్డోజర్లు జప్పన ఉరుకుతాయి, పలుకుబడి ఉన్న వాళ్ళ మీద పోయేందుకైతే భయపడతాయి. మరి ఇదేం న్యాయమో చెప్పాలి అంటున్నారు భూపాలపల్లి జనం.